తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే మొత్తం సర్వే చేసిన తర్వాత మనకు ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులను ఇంటింటికి తిరిగి సర్వే అయితే చేశారన్నమాట. అంటే ఎవరు అర్హులు అనేది తేల్చారు. అంటే ఎంతమందికి రేషన్ కార్డులు ఇస్తారనేది ప్రభుత్వం క్లియర్గా చెప్పింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలో అయితే కొత్త రేషన్ కార్డులపై అప్డేట్ ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 6.68 లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డులు పొందడానికి అర్హమైనవిగా ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ఇందులో 11.65 లక్షల మంది పేర్లు అయితే ఉండడం జరిగింది. ఈ నెల 20-24 వరకు గ్రామాలు వార్డుల్లో సభలు పెట్టి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత నాకు తుది జాబితానైతే ఖరారు చేయడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఈ నెల 20 నుంచి 24 వరకు గ్రామ వార్డుల్లో సభలు అయితే పెడతారు. ఆ సభల్లో అభ్యంతరాలు అయితే స్వీకరిస్తారన్నమాట. ఇలా కలెక్టర్ల ద్వారా వచ్చే లిస్టులతో జనవరి 26 నుంచి కొత్త కార్డులు అయితే మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. రేషన్ కార్డులపై సీఎం రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకాలు అయితే ఉండనున్నట్టు సమాచారం. అంటే కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకాలు అయితే ఉండనున్నాయి. సో 26 నుంచి అయితే ఈ కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయనున్నారు.